హలో అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. అలానే పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. ఏదైనా ఫ్రై ఐటెమ్ చేసుకున్నప్పుడు ఇలా మజ్జిగ చారు అన్నది ఇలా చేసుకోండి. కేవలం 10 నిమిషాల్లోనే చాలా చాలా బావుంటుందండి. ఈ మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అర కేజీ కాస్త పుల్లగా ఉన్నటువంటి పెరుగుని తీసుకొని, పెరుగులో ఎక్కడా ఉండలు లేకుండా ఇలా చూడండి ఈ విధంగా పెరుగుని చిలుక్కోవాలన్నమాట. ఈ విధంగా. ఇలా ఉండలు ఏమీ లేకుండా మనం ఇలా బాగా పెరుగుని కలుపుకున్న తర్వాత మీకు మజ్జిగ చారు కాస్త మరీ పలచగా వద్దు అనుకుంటే మీరు వాటర్‌ని కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. లేదు చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మజ్జిగని పక్కన పెట్టాలి. తరువాత ఒక ప్లేట్‌లో పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి, అర ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కని రోటిలో గానీ, మిక్సీలో గానీ కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. ముక్కలు కట్ చేసి వేసుకోవడం కంటే పచ్చిమిర్చిని ఇలా కచ్చాపిచ్చా దంచుకుని వేసుకుంటే మజ్జిగ చారు చాలా బాగుంటుందండి. అల్లం కూడా ఇలా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. మజ్జిగ చారుకి ఎప్పుడైనా కూడా నూనె ఎక్కువ పట్టదండి. ఒకే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి అన్నీ కూడా. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక 3 వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పోపు బాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే రుచిగా ఉంటుంది మజ్జిగ చారు అన్నది. ఇలా పోపు బాగా వేగిన తర్వాత కచ్చాబిచ్చా దంచుకున్నటువంటి అల్లం కూడా వేసేసుకోవాలి. ఇలా అల్లం కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. 2 కూడా వేసుకున్న తర్వాత మరి ఎక్కువగా వేయించుకో అవసరం లేదండి. ఆనియన్ పీసెస్ వేసిన తర్వాత మనకి జస్ట్ 1 నిమిషం వేయించుకుంటే చాలు. కాస్త పచ్చిదనం పోతే చాలు అన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కల్లోని. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. మరి పసుపు కూడా ఎక్కువగా వేసేసుకో అవసరం లేదు. కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే ఆ వేడికే పచ్చిదనం అన్నది పసుపులో పచ్చిదనం పోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగని వేసుకోవడమే. స్టవ్ కానీ మీరు ఆన్ చేసుకుని మజ్జిగని వేసుకున్నట్లయితే మజ్జిగ అన్నది ఇరిగిపోతుందన్నమాట. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మజ్జిగ వేసుకోవాలి. మనం దీంట్లో సాల్ట్ అన్నది వేయలేదు. ఇప్పుడు సాల్ట్ మీరు వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత చివరగా చిన్నగా కట్ చేసేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి. కేవలం 10 నిమిషాల్లోనే రుచికరంగా ఉండే మజ్జిగ చారును తయారు చేసుకోవడమే. మనం పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కని కచ్చాబిచ్చా దంచి వేసుకుంటేనే మంచి రుచి ఉంటుందన్నమాట ఈ మజ్జిగ చారుకి. సింపుల్గా చేసుకుని ఈ మజ్జిగ చారు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటుంది ఈ మజ్జిగ చారు అయితే.